నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళను చూసి బాధపడకు. ఒకరోజు నువ్వు సాధించే విజయమే వాళ్లకు సరైన సమాధానం చెబుతుంది. అందాక మౌనంగా నీ పనిని నువ్వు చేసుకుంటూ ముందుకు సాగిపో. పడిపోవడం ఓటమి కాదు. పడిపోయిన చోటే ఉండిపోవడమే అసలైన ఓటమి. గుర్తుంచుకో, సింహం అడవికి రాజు కావడానికి ఎవరినీ అనుమతి అడగదు. అలాగే నీ కలల్ని నెరవేర్చుకోవడానికి కూడా ఎవరి అనుమతి అవసరం లేదు. ప్రపంచం నిన్ను నమ్మకపోవచ్చు, కానీ నిన్ను నువ్వు నమ్మితే చాలు. జరిగిన అవమానాలు, నువ్వు కార్చిన కన్నీళ్లు, మరెన్నో నిద్రలేని రాత్రులు, ఇవే నీ భవిష్యత్తు విజయానికి పునాది రాళ్ళు. ఎవరికో నచ్చినట్లుగా నువ్వు జీవిస్తుంటే నీ ఈ జీవితమంతా నటించాల్సి వస్తుంది. ఈ నటనలో నిన్ను నువ్వు కోల్పోవాల్సి వస్తుంది. అందుకే ఎదుటివారికి ఏమాత్రం నచ్చకపోయినా సరే నీలా నువ్వు జీవించు. నీ ఈ జీవితం నీకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. నిశ్శబ్దంగా కష్టపడు. నీ ఈ ఫలితాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరచాలి. ఈ రోజున నువ్వు సాగిస్తున్న ఈ ప్రయాణం ఒంటరిది కావచ్చు. ఈ సమయాన నువ్వు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఉండి ఉండవచ్చు. అయినా సరే ఏమాత్రం బాధపడకుండా ముందుకు సాగిపో. రేపటి రోజున నీ ఈ కథ లక్షల మందికి ప్రేరణగా నిలుస్తుంది. ఈ సమయాన ఎవరూ నీతో లేరని బాధపడకు. నువ్వు కన్న కలలు నీతో ఉన్నాయి. నీ వద్ద డబ్బు లేకపోవచ్చు, ఎటువంటి సపోర్ట్ లేకపోవచ్చు, కానీ దృఢమైన సంకల్పం ఉంటే చాలు. విధి కూడా నీ ముందు తల ఉంచి తీరుతుంది. నీ విలువను ఏమాత్రం గుర్తించలేని వాళ్ళ వెంట పరిగెత్తకు. దానివల్ల నీ సమయం వృధా అయిపోతుంది. దానికి బదులుగా నీ విలువను పెంచే నీ లక్ష్యాల వెంట పరిగెత్తు. ఈ ప్రపంచం మొత్తం నిన్ను వదిలిపెట్టేసినా నీ ఆశను, ఆశయాన్ని మాత్రం ఎప్పటికీ ఎన్నటికీ వదిలిపెట్టకు. ఎందుకంటే చీకటి ఎంత గాఢంగా ఉంటే సూర్యోదయం అంత అద్భుతంగా ఉంటుంది. కష్టం ఎంత పెద్దదైతే విజయం అంత గొప్పగా ఉంటుంది. ఈరోజు నొప్పిని భరించు, రేపు గర్వంగా జీవించు. నీ కథ ఇంకా ముగియలేదు. నీ జీవితంలోని అత్యుత్తమ అధ్యాయం ఇంకా రాయాల్సి ఉంది. లేచి నిలబడు, పోరాడు, గెలువు. ఎందుకంటే నీ కలలకు నువ్వే హీరో. నీ జీవితానికి నువ్వే ఓ లెజెండ్. ఏది ఏమైనా సరే జీవితంలో అందరూ నీతో ఉంటామని చెబుతారు, కానీ కష్టకాలం వచ్చినప్పుడే తెలుస్తుంది నిజంగా నీతో ఎవరు ఉంటారనేది. బాగా గుర్తుంచుకో, ప్రపంచం నీ కన్నీళ్లను గుర్తుపెట్టుకోదు, కానీ నువ్వు సాధించిన విజయాన్ని మాత్రం జీవితాంతం గుర్తుంచుకుంటుంది. అందుకే ఏడవడం తగ్గించు, జీవితంలో ఎదిగి చూపించు. ప్రతి అవమానం, ప్రతి తిరస్కారం, ప్రతి వైఫల్యం నీ భవిష్యత్తు విజయానికి దేవుడిచ్చిన ఒక శిక్షణ మాత్రమే. నిన్ను వదిలి వెళ్ళిపోయిన వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ, వాళ్ళనే తలుచుకుని ఏడుస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోకు. నీ జీవితంలో ఉండాల్సిన వాళ్ళు ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోరు. అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఎప్పటికీ నీ వాళ్ళు కారు. కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సి వస్తుంది. ఎందుకంటే గద్ద ఎగిరే ఎత్తుకు కాకులు ఎప్పటికీ చేరలేవు. నీ లక్ష్యం పెద్దదైతే నీ ప్రయాణం కూడా ఒంటరిగానే ఉంటుంది. సముద్రం ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎవరైనా ఓడను నడపగలరు, కానీ తుఫాను దాటిన వాడే నిజమైన కెప్టెన్. అలాగే సమస్యల్లేని జీవితాన్ని ఎవరైనా గడపగలరు, కానీ సమస్యలను గెలిచిన వాడే చరిత్రను సృష్టిస్తాడు. నువ్వు చరిత్ర సృష్టించడానికే పుట్టావు, సాకులు చెప్పడానికి కాదు. లే, లేచి నిలబడు, నీ కలల కోసం పోరాడు. ఎందుకంటే ప్రపంచం నిన్ను గుర్తుపెట్టుకోవాలంటే ముందు నువ్వు ప్రపంచం మర్చిపోలేని వ్యక్తిగా మారాలి. నీ జీవితంలో నిన్ను నువ్వు నమ్మిన రోజు, నీ విధి మారడం ప్రారంభమైన రోజు. విజయం అనేది సరికొత్త ఉదయం లాంటిది. అది అడగడం వల్ల రాదు, ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల వస్తుంది. సంతోషంగా ఉండడానికి ఏమాత్రం ఖర్చుండదు, కానీ మనం ఎంత సంతోషంగా ఉన్నామనేది జనానికి చూపించడానికి మాత్రం చాలా ఖర్చవుతుంది. జీవితంలో మంచి చెడులనేవి దోబూచులాడుతూనే ఉంటాయి. ఓ రోజున సమయం నీకు చెబుతుంది వాళ్ళెవరో, నువ్వు ఎవరని భావించావో. ప్రేమ అనేది కేవలం గులాబీలు పంచడం ద్వారా వస్తే తోటమాలి ఊరంతా నాశనం చేసేవాడు. జీవితంలో మనకొచ్చే ప్రతి సమస్యకు 3 పరిష్కార మార్గాలుంటాయి. 1 సహనం, 2 మార్పు, 3 వదిలేయడం. నీకంటూ కొంత సమయాన్ని కేటాయించుకో. ఆ సమయాన నిన్ను నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నీ శక్తియుక్తులేంటో గుర్తించు. లేకుంటే ఈ ప్రపంచం నీ జీవితాన్ని మొత్తం హరించేస్తుంది.
ఎదుటి వారిని నీ గమ్యం గురించి అడక్కు. ఎందుకంటే వారి మాటలతో, అభిప్రాయాలతో నిన్ను దారి మళ్లిస్తారు. జీవితంలో కష్టపడుతూ ఉండు. మంచి రోజులొస్తున్నాయి. నువ్వు మారకు. నువ్వంటే ఇష్టమున్నవాడు అడ్జస్ట్ అయిపోతాడు. నిన్ను వదిలేసి వెళ్ళిపోవాలి అనుకున్నవాడు నువ్వు ఎంత అడ్డుకున్నా, మరెంతగానో ఏడ్చినా వదిలేసి వెళ్ళిపోతాడు. నీపైన నువ్వు నమ్మకం ఉంచి ముందుకు సాగిపో. దారులవే కనపడతాయి. జీవితంలో కష్టపడడం వల్లే విధి మారుతుంది. అంతేకాని ఎదుటి వారిని చూసి అసూయ పడడం వల్ల కాదు. జీవితంలో ఎవరి నుంచి ఏమీ ఆశించకు. ప్రతి ఒక్కరికి తమదైన ప్రపంచం ఉంటుంది. తప్పులనేవి అందరిలోనూ ఉంటాయి. కానీ అవి కనిపించేది మాత్రం ఎదుటి వారిలోనే. గొంతును పెంచడం మాని మాట విలువను పెంచుకో. చినుకులకే మొలకలొస్తాయి తప్ప ఉరుములకు, మెరుపులకు కాదు. జీవితంలో మీకంటూ ఏ లక్ష్యం లేకపోతే రేపటి రోజున వేరే వాళ్ళ లక్ష్యం కోసం పని చేయాల్సి వస్తుంది. నీ సంస్కారం బాగుంటే గౌరవం పెరుగుతుంది. మాట బాగుంటే మర్యాద పెరుగుతుంది. నడవడిక బాగుంటే మంచి సంబంధాలు పెరుగుతాయి. జీవితంలో అనవసరమైన వాటికి ఎప్పుడైతే భయపడడం మానేస్తామో అప్పుడే మన జీవితం మళ్ళీ కొత్తగా మొదలవుతుంది. గడిచిపోయిన కాలం గుర్తుండకపోవచ్చు. కానీ అవమానించిన మనుషులు, మోసం చేసిన వ్యక్తులు, వారన్న మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మనుషుల మీద కోపంతో అనవసరంగా మనసును ఎక్కువగా పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు. కానీ మనసు ఎప్పుడూ నీతోనే ఉంటుంది. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండే రెండు దారులు. ఒకటి, మన సమస్యలను ఎదుటి వారికి చెప్పకూడదు. 2, ఎదుటి వారి సమస్యల్లో మనం ఎట్టి పరిస్థితుల్లో తలదూర్చకూడదు. మన రాతలో ఏమాత్రం లేని బంధం కోసం రాత్రంతా కుమిలి కుమిలి ఏడుస్తాం. రాతలో ఉన్న బంధం కోసం పగలంతా కష్టపడతాం. జ్ఞాపకాలను మర్చిపోలేము. బాధ్యతలను వదులుకోలేము. ఇదే జీవితమంటే. మనస్సు ఎప్పటికీ మర్చిపోలేనిది ఇద్దరిని మాత్రమే. ఒకరు మనకు సహాయం చేసిన వారైతే మరొకరు మన మనసుకు గాయం చేసిన వారు. జీవితంలో ఎంత కష్టమొచ్చినా సరే నిన్ను నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో. ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారే తప్ప నా అని ఎవరూ దగ్గరికి తీసుకోరు. ఒక బాధ బలంగా తాకినప్పుడే తెలుస్తుంది జీవితంలో ఇంకెంత బలంగా ఉండాలో అని. నువ్వు నీ గెలుపును చేరుకోవడానికి దేవుడు ఏదో ఒక దారిని సృష్టించే ఉంటాడు. దానిని చేరుకోవడంలో నీ మనసు అలసిపోయినా సరే నీ ఆశయం ఆగిపోకూడదు. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది మనిషికి బాధ విలువేంటో. అప్పటి వరకు ఎదుటి వారి బాధ చులకనగా అనిపిస్తుంది.